పరిశుద్ధాత్మ యొక్కయో నామమున ఆమె అందరి మాటలు నాతో చెప్పండి. ప్రభువా మమ్మును కనికరింపుము, క్రీస్తు మమ్మును కనికరింపుము, ప్రభువా మమ్మును కనికరింపుము. మనందరము కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్న ఆయన యాగకుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంది పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారి నుండి మూడవ దినమున తిరిగి లేచి పరలోకములకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నానని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాం. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాం. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసము పాపక్షమాపణయు శరీర పునరుద్ధానముడు నిత్య జీవములు ఉన్నవని నమ్ముచున్నాము. దైవ వాక్యమును చదువుకుందాము. యెషయా-గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. ప్రభువు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. ప్రభునందు ప్రియ దేవుని ప్రియులుగా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యనామములో నక్క మిశ్రమ గారు, రాజు గారు, నిర్మా కుటుంబాల ద్వారా మరి ప్రత్యేకంగా చేరవచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి గడిచిన దినాలలో మరి మిశ్రమ గారి గృహానికి మరి విజిట్కి వచ్చినప్పుడు, పెద్ద గృహ దర్శనకు వచ్చినప్పుడు ఆ ఇంటిని కూర్చి మేము చాలాసార్లు ఇంటిని కూర్చి మాట్లాడుకునే సందర్భం. అలాంటి సందర్భంలో మరి ఆమె చెప్పేది ఏమిటంటే, ఈ ఇంటిని ఇలాగే ఉంచి నా వరకు అది ఇసుకేసుకుంటానండి, మెరకేసుకుంటానని అలాగే చెప్పి మాట్లాడుతూ ఉండేది. కానీ దేవుని యొక్క చిత్తము ఏమైనదో మనుషులకు ఊహకు కానీ ఆలోచనకు కానీ అందదు. కనుక దేవుని వాక్యం చెబుతుంది, నరుల యొక్క ఆలోచన వ్యర్థము, దేవుని యొక్క ఆలోచన స్థిరమైనది. యెహోవా ఇల్లు కట్టించకపోతే కట్టువారి ప్రయాసము వ్యర్థము. కనుక దేవుని యొక్క సంకల్పములో మళ్ళీ ఎలాగున్నా మొత్తం గృహాన్ని తీసేసి మళ్ళా నూతనమైన గృహాన్ని మరి స్థిరమైనటువంటి గృహాన్ని నిర్మించుకోవడానికి దేవుడు వారికి సామర్థ్యమును అనుగ్రహించున్నాడు. ఈ మూలరాతి విషయంలో మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పని దేవుడు భూమిని ఆకాశమును వేరుచేసిన వాడు, పరలోకమును లేక భూమిని పునాదిగా రాతిని వేసేటువంటి వాడు. కనుక ఈ యొక్క గృహమునకు యేసుక్రీస్తు యొక్క ముఖ్యమైన మూలరాయి ఉన్నారంటే మనము గ్రహించాలి. కనుకనే మొట్టమొదటిగా ప్రవక్తలు సేవకులు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు, విశ్వసించేవాడు కలవరపడని మరి కుమార్తెతో అలాగే కుమారునితో పాళ్ళతో ఆలోచించినప్పుడు వారి చక్కని ఆలోచన కలిగజేసి ఈ గృహమును మరి యొక్క కుమారునికే వాస్తవ వారసత్వానికి మరి ఉండులాగున, అలాగనే తల్లి కూడా కొంత ధనాన్ని సమకూర్చుకొని ఈ యొక్క గృహాన్ని నిర్మించడానికి దేవుడు కృప చూపించున్నాడు. అందుని బట్టి ఒక ఆత్మవిశ్వాసముతో ఈ యొక్క పనిని మనం ఆరంభిస్తూ ఉన్నాం. కనుక విశ్వసించిన వాడు ఏం చేయాలంటే కలవరపడంటే భయపడడు. ఉన్న ప్రతి అవసరం ఇంతవరకు సహాయం చేసిన వాడు, మంచి ఆలోచన కలిగి చేసిన వాడు. మరి ముగ్గురు ఆలోచన ఒకటి చేసిన దేవుడు నిర్మాణమున కూడా సమస్తమును సమకూర్చి మీ పని ఆటంకము కాకుండా దేవుడే కొనసాగించి మీ యొక్క ప్రతి అవసరత మహిమలో తీర్చబడిన గాక. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడమైన తండ్రి, దయగల మహారక్షకుడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఇక నక్క వారి కుటుంబంలోనైనా ఈ దాసురాలు మా సహోదరు ప్రభా, ఇక తన మిశ్రమ గారి బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగే తనకిచ్చిన ఏకైక కుమారుడు ప్రభా రాజును, అలాగే చెల్లి ప్రభా ఇక తండ్రి వీళ్ళు మనం ప్రేమించి ప్రభా ఇక తండ్రి గృహాన్ని నిర్మించుకోవడానికి సామర్థ్యం దయచేశారు ప్రభా, మీకు వందనాలు. అలాగే కుమార్తెకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి కూడా మీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ బిడ్డలకు ఇగో ప్రభా మరి చక్కని మంచి సలహా ఇచ్చి ఆలోచన కలిగజేసి ఇగో ప్రభా ఇక తండ్రి సలహా ఇచ్చే రీతిని బట్టి మీకు వందనాలు. అలాగే ప్రభా ఇక రానున్న దినాల్లో ఈ రోజున ప్రభా ప్రారంభించబడినటువంటి ఈ పునాది మీద వేసినటువంటి యొక్క ఈ కట్టడం
ఇవాళ గొప్ప నిర్మాణముగా ప్రభాకి తన గృహముగా మీరే నిర్మించి ఆ గృహములో ప్రభు చక్కని విశ్రాంతి భవనముగా ఆశీర్వాదకరమైన గృహముగా సిరి సంపదలతో ఫలములతో నింపబడిన కుటుంబముగా ఆశీర్వదించబడిన కుటుంబముగా ఈ యొక్క మందిర నిర్మాణం అయినా గృహముగా కట్టబడిన సహాయం చేసి మీరు ఆదరించి బలపరచమని ఇంతవరకు చేసిన ఆలోచన బట్టి మీకు వందనాలు. అలాగే ప్రభా పని ప్రారంభించడానికి సహాయం చేసినందుకు వందనాలు. కావలసిన మెటీరియల్ కూడా మీరే సమకూర్చి జరిగించి ఈ పని ఆదిలోని అంతవరకు కూడా మీరే మీ సంరక్షణలో జరిగించి నీ మహిమతో నింపి బలపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము పరమ తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదము సదా ప్రభు మీకు అనుగ్రహించును గాక. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున తైలము ఏ ఆపిల్ కూడా రామను ఏ ఇద్దరు కలిపెట్టండి వచ్చేదండి. వేసుకొని నవధాన్యాలు వేసినా పర్లేదు మీరు పట్టుకురా. మీరు వెళ్ళండా అవి ఒక్కడికినా అవి బాబా